హలో ఆల్, ఎలా ఉన్నారు? సో మనం లాస్ట్ 2 వీడియోస్ అదర్ స్టేట్ నుంచి బైక్ కానీ కార్ కానీ కొంటే ఎన్ఓసి ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఏంటి అంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒక కస్టమర్, నేను కస్టమర్ అనుకోండి, నేను నా కార్ తీసుకొని, నా పేరు మీదనే కార్ రిజిస్టర్డ్ ఉంది, హైదరాబాద్ రిజిస్టర్డ్. సో నేను డీలర్ దగ్గరికి వెళ్ళి నా కార్ని అమ్మేశాను. సో వాళ్ళకి ఆర్సీ చెక్ చేసుకున్నారు. సో ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ అంతా ఓకే, పేమెంట్ అయిపోయింది. డీలర్ కార్ కొన్నాడు. అక్కడి నుంచి డీలర్ 10-15 డేస్లో వేరే అతనికి అమ్మేశాడు. సో అమ్మేటప్పుడు జనరల్గా డీలర్స్ ఏం చేస్తారంటే ఆ కస్టమర్ ఏ ఆర్టీఓ, ఇప్పుడు ఉప్పల్ అనుకోండి, ఉప్పల్ ఆర్టీఓలో అయినా ఉంటే అడ్రస్, అక్కడికి వీళ్ళు సీసీ ఇస్తారు. సో ఆ సీసీ తీసేటప్పుడు తెలిసింది ఏంటంటే, నేను ఎవరైతే కార్ అమ్మానో వాళ్ళకి నేను 2020లో పంజాబ్కి ఎన్ఓసి ఇష్యూ చేసుకున్నాను. సో నాదే కాదు, నేను అప్పుడు జాబ్ పర్పస్ అక్కడ వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి ఎన్ఓసి ఇష్యూ అయింది 2020లో. సో తర్వాత నా పేరు మీద ఉంది కార్, నేను మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి యూజ్ చేసుకుంటున్నా, నడుస్తుంది, అంత బాగుంది, బండి ఫిట్నెస్ కూడా ఉంది ఇంకా. సో ఇప్పుడు సీసీ తీయాలి అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే అక్కడికి ఆల్రెడీ 2020లో ఎన్ఓసి ఇష్యూ అయింది. సో అక్కడే ఉండిపోయింది, అది క్యాన్సిల్ చేయలేదు, రిజిస్టర్ అవ్వలేదు బండి అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారు ఈ టైంలో, ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఓనర్ వెళ్ళి సీసీ క్యాన్సిల్ చేయాలి, లేదు అంటే ఇంకా ప్రాసెస్ అంతా వేరు ఉంటుంది, అదంతా రిస్క్. సో మీరు లోకల్ కార్ అయినా, లోకల్ రిజిస్టర్డ్ కార్ కానీ బైక్ కానీ లోకల్ అయినా కూడా మీరు ఒకసారి కొనే ముందు చెక్ చేసుకోవాలి అసలు ఎన్ఓసి ఇష్యూ అయిందా లేదా అనేది. అది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో స్టే ట్యూన్.